సో డెమాన్స్ట్రేట్ ద రిగ్రెషన్ మోడల్ అలాంగ్ విత్ డెసిషన్ ట్రీ అల్గారిథం. సో డెసిషన్ ట్రీ అల్గారిథం చాలా అంటే చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మనం రిగ్రెషన్ మోడల్తో కలిపి దీన్ని డెమాన్స్ట్రేట్ చేయాలి. ఓకే, మళ్ళీ సింపుల్గా ప్రతిసారి డిస్క్లైమర్, ఇది ఓన్లీ రేపు ఎగ్జామ్ పెట్టుకుని 2 రోజులు ఎగ్జామ్ పెట్టుకున్న వాళ్ళకి మాత్రం ఉపయోగపడుతుంది. కాన్సెప్ట్ నేర్చుకున్న వాళ్ళకి మాత్రం వీడియో చూడొద్దు, ఇక్కడ ఆపేయండి. థ్యాంక్ యూ. సో వెళ్ళిపోతాం కాన్సెప్ట్లోకి. డెసిషన్ ట్రీ మనం రిగ్రెషన్ మోడల్ కలిపి డెమాన్స్ట్రేట్ చేయాలి. సో డెసిషన్ ట్రీ రిగ్రెషన్ ఈజ్ యూజ్డ్ టు ప్రెడిక్ట్ కంటిన్యూస్ అవుట్పుట్ వేరియబుల్స్ బేస్డ్ ఆన్ ఇన్పుట్ ఫీచర్స్. సో ఇన్పుట్ ఇచ్చిన దాన్ని బట్టి మనం కంటిన్యూస్ అవుట్పుట్స్ అయితే ప్రెడిక్ట్ చేయొచ్చు. సో అది ఎలా? సో ఇక్కడ ఏంటంటే హౌస్ ప్రైజెస్ కానీ స్టాక్ ప్రైజెస్ కానీ ఇవన్నీ మనం కంటిన్యూస్గా ప్రిడిక్ట్ చేయగలుగుతూనే ఉంటాయి. ఎలాగంటే ఈ రిగ్రెషన్ మోడల్ యూజ్ చేసి మాత్రమే. డెసిషన్ ట్రీ అన్నది అందులో ఒక టైప్, అంటే రిగ్రెషన్ మోడల్ విత్ డెసిషన్ ట్రీ అల్గారిథం ఇంకా చాలా ఉంటాయి. సో ఇది వచ్చేసరికి మనకి హోమ్ ప్రైజెస్ ప్రిడిక్ట్ చేయాలన్నా, స్టాక్ ప్రైజెస్ గెస్ చేయాలన్నా, ఇదన్నీ దానికి రిగ్రెషన్ మోడల్ అయితే ఉపయోగపడుతుంది. డెసిషన్ ట్రీ రిగ్రెషన్ మోడల్ సింపుల్గా. సో అదే చెప్పాను, ఇంకా చాలా ఉంటాయి. సో చెప్పాను కదా, మన ఏం ఒక్కరోజు గ్యాప్ ఉంది కాబట్టి ప్రెడిక్టింగ్ హౌస్ ప్రైజెస్, ఫోర్కాస్టింగ్ స్టాక్ ప్రైజెస్. ఇందులో రిగ్రెషన్ మోడల్లో 2 టైప్స్ ఉంటాయి, సింపుల్ రిగ్రెషన్, మల్టిపుల్ రిగ్రెషన్. సో పేర్లోనే ఉంది మల్టిపుల్ రిగ్రెషన్ అంటే మల్టిపుల్ మోడల్స్కి మనం ఒకేసారి ఎట్ ఏ టైము అది యూజ్ చేసి దాన్ని అయితే ప్రెడిక్ట్ చేయగలం. సింపుల్ రిగ్రెషన్ అంటే ఓన్లీ ఫర్ స్మాల్ అండ్ సింగిల్ రిగ్రెషన్, ఓన్లీ ఒక మోడల్కి మాత్రమే. అయితే దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయలేదు రిగ్రెషన్ మోడల్ అంటే, ఫస్ట్ ఈ రిగ్రెషన్ మోడల్కి కొన్ని లైబ్రరీస్ అనేవి ఉంటాయి. అంటే ఒక ప్రోగ్రామింగ్లో ఒక పైథాన్ యూస్ చేస్తే ప్రోగ్రామ్ రాసినప్పుడు కొన్ని లైబ్రరీస్ అయితే మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. బై డిఫాల్ట్గా ముందే ఒక ప్యాకేజెస్ స్టోర్ అయి ఉంటే దాన్ని ఇంపోర్ట్ చేసుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ వచ్చేసరికి జనరేటర్ లోడ్ డేటా. మనకున్న డేటాని, అంటే వాడు ఇచ్చిన క్వశ్చన్ ఇండైరెక్ట్గా ఇస్తే మనం జనరేట్ చేసుకుంటాం, ఒకవేళ డైరెక్ట్గా ఇస్తే డేటాని అయితే లోడ్ చేసుకుంటాం. నెక్స్ట్ డేటాని స్ప్లిట్ డేటా. అంటే ఇక్కడ మనకి స్ప్లిట్ డేటా అంటే ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ అని ఉంటుంది. అంటే ఒక డేటా సెట్ని 2 డేటా సెట్స్కి అయితే డివైడ్ చేస్తాం. ఎందుకు 2 డేటా సెట్స్కి డివైడ్ చేస్తామంటే, ఒకటేమో ట్రైనింగ్ పర్పస్, ఇంకోటేమో టెస్ట్ పర్పస్. ఓకే, టెస్టింగ్ పర్పస్. సో డేటా సెట్స్ అనేది 2 డేటా సెట్స్ కింద అయితే స్విచ్ చేస్తాం. ఇప్పుడు చెప్పిన కదా, ట్రైన్ డేటా సెట్ అన్నదాన్ని ట్రైన్ చేస్తాం, ట్రైన్ మోడల్. నెక్స్ట్ ప్రిడిక్ట్ అండ్ ఎవాల్యుయేట్, విజువలైజ్. సో ఇవి వచ్చేసరికి ఇంప్లిమెంటేషన్ స్టెప్స్. రిగ్రెషన్ మోడల్లో డెసిషన్ ట్రీ ఎలా ఇంప్లిమెంట్ అయ్యిద్దంటే, ఇవి ఇంప్లిమెంటేషన్ స్టెప్స్: లైబ్రరీస్, జనరేటర్, లోడ్ డేటా, స్ప్లిట్ డేటా, ట్రైన్ మోడల్, ప్రిడిక్ట్ అండ్ ఎవాల్యుయేట్, విజువలైజ్. సో డెసిషన్ ట్రీ అన్నది ఎలా వర్క్ అయ్యింది? సో రూట్ నోడ్ ట్రీ అంటే తెలుసు కదా, హైయరార్కికల్గా ఉంటుంది. ఇంకొన్ని ఇలా ట్రీ తెలిసిందే కదా. సో రూట్ నోడ్ కంపల్సరీగా ఉంటుంది, ఎందుకంటే దీన్ని రూట్ నోడ్ అంటాం మనం. యాట్రిబ్యూట్ సెలెక్ట్ చేసుకోవాలంటే బేస్డ్ ఆన్ కండిషన్ ఏ యాట్రిబ్యూట్కి వెళ్తుంది అన్నది. సో క్రియేట్ బ్రాంచెస్, రికర్సివ్ ప్రాసెస్. సో రికర్సివ్ ప్రాసెస్ అంటే ఇప్పుడు ఇలా వచ్చింది, మళ్ళీ రికర్సివ్ ఇంకా మళ్ళీ మల్టిపుల్ టైమ్స్ కాల్ చేసుకోవచ్చు దాని రికర్సివ్ ప్రాసెస్. క్రియేట్ బ్రాంచెస్. సో ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమైపోద్ది, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. రూట్ నోడ్, యాట్రిబ్యూట్ సెలెక్షన్, క్రియేట్ బ్రాంచెస్, రికర్సివ్ ప్రాసెస్. సో టెంపరేచర్ అబౌవ్ 30 degrees ఉంటాయి మనకి. జనరల్గా టెంపరేచర్ నార్మల్గా ఒక 25 ఉందనుకుందాం. సో 25 టెంపరేచర్ అబౌవ్ 30 ఉందనుకో, మనకు 25 ఉంది అంటే మనకి నో, కాబట్టి నో థండర్ స్టార్మ్. అక్కడ వాతావరణంలో ఎలాంటి మార్పులు లేవు, బ్రహ్మాండంగా ఉండొచ్చు అండ్ నో అని వస్తుంది. ఒకవేళ మనకి టెంపరేచర్ 31 ఉంది, అప్పుడు హ్యూమిడిటీ చెక్ చేస్తుంది. హ్యూమిడిటీ అబౌవ్ 60 ఉందా? మనకి హ్యూమిడిటీ కూడా 61 ఉంది. సపోజ్ 59 ఉందనుకుందాం. సో హ్యూమిడిటీ అబౌవ్ 60% అంటే లేదు, నో థండర్ స్టార్మ్. అక్కడ వాతావరణం కూడా బాగానే ఉంది, ఎలాంటి థండర్స్ ఏం లేకుండా బాగానే ఉంటుంది. అండ్ 61 ఉంటే హై ఛాన్స్ ఆఫ్ థండర్ స్టార్మ్. సో ఇలాగా మనం ఇచ్చే కండిషన్ దాన్ని బట్టి, అక్కడ ఉన్న యాట్రిబ్యూట్ సెలెక్షన్ దాన్ని బట్టి మనం అయితే ప్రిడిక్ట్ చేయగలం. సో ఇది మనం ఎలా ప్రిడిక్ట్ చేస్తాం రిగ్రెషన్ మోడల్ ద్వారా అన్నది జస్ట్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మాత్రమే ఇది. సో దీనికి కోడ్ రూపంలో కూడా రాయొచ్చు. సో బేస్డ్ ఆన్ ద మార్క్స్ మీరు రాయొచ్చు. నేను ఇందులో అయితే మెన్షన్ చేయట్లా. అడ్వాంటేజెస్ వచ్చేసరికి నాన్ పారామెట్రిక్, ఇంటర్ప్రిటబుల్. ఓకే, మళ్ళీ డోంట్ డ్రాగ్. సో గుర్తుపెట్టుకొని ఇంటర్ప్రిటబుల్, నాన్ పారామెట్రిక్. డిసడ్వాంటేజెస్ వచ్చేసరికి ఓవర్ ఫిట్టింగ్, ల్యాక్ ఆఫ్ స్టెబిలిటీ. ఈ 2 డిసడ్వాంటేజెస్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ డెసిషన్ ట్రీ అల్గారిథం. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. షార్ట్ అండ్ స్వీట్గానే చెప్పాను, నేను డ్రాగ్ చేయలేదు ఎక్కడ. సో అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, ఈ డయాగ్రామ్ కంపల్సరీ. ఇది అల్గారిథం రాయాలి డెసిషన్ ట్రీకి. అండ్ అలాగే రిగ్రెషన్ మోడల్కి ఎలా ఇంప్లిమెంటేషన్ అయితే అన్నది స్టెప్స్ రాయాలి. రిగ్రెషన్ మోడల్ అంటే ఏంటి? 2 టైప్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్. సో దిస్ ఈజ్ వెరీ ఎనఫ్ ఫర్ ద క్వశ్చన్.
సో మీరు అది ఎంత పెద్దగా రాసి ఎంత నీట్గా ఎగ్జిక్యూట్ చేస్తారన్నదే పాయింట్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.